మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు మహాధర్నా కొనసాగుతోంది. పాత గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మహాధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు, నిర్వాసితులు ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, చంద్రబాబు, పవన్ మాట నిలబెట్టుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కార్మికులు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు మహాధర్నా కొనసాగుతోంది. పాత గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మహాధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు, నిర్వాసితులు ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, చంద్రబాబు, పవన్ మాట నిలబెట్టుకోవాలంటూ కార్మికులైతే డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కార్మికులైతే కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. కార్మికుల ధర్నా గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? కార్మికులు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు అక్కడ? విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాల నేతలు, విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించారు. గాజువాక ప్రధాన కూడల్లో ఈ ధర్నా ఉదయం నుంచి కూడా కొనసాగుతూ వచ్చింది. మరోసారి తమ ఉక్కు సంకల్పాన్ని ప్రభుత్వాలకు తెలియజేసేందుకు కార్మిక సంఘాల నేతలు, ఉక్కు కార్మికులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా నిర్ణయాలు వెనువెంటనే జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ నేతలు ఎవరు కూడా స్పందించడం లేదు. మరోసారి తమ ఉక్కు పోరాట పటిమను చూపించేందుకు కార్మిక సంఘాల నేతలంతా కూడా రోడ్డెక్కారు. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రభుత్వం మీరు ఎన్ని పోరాటాలు చేసినా బ్లాస్ట్ ఫర్నేసులు మూసివేత దిశగా తీసుకెళ్తోంది. ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసివేసింది. ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉక్కు మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి 40 రోజుల్లో ఇది రివైవల్ చేస్తాను, శైలిలో మెర్జ్ చేస్తాను, కేంద్రంలో ఉన్న మోడీ గారితో నేను మాట్లాడతాను, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన జోక్యం చేసుకొని ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పింది. కానీ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావట్లే. నిన్న భరత్ గారు, అట్లాగే ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు, పల్లా శ్రీని గారు వచ్చి మేము అవసరమైతే రాజీనామా చేస్తామని. వీళ్ళకి 21 మంది ఎంపీలు ఉన్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? మనందరూ తెలుసు, నితీష్ కుమార్ గారు ఒత్తిడి తీసుకొచ్చి దాదాపు 55,000 కోట్ల రూపాయలు బీహార్ రాష్ట్రానికి తీసుకెళ్లారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ని ఎందుకు పరిరక్షించరు? మనం అడుగుతున్నది ఒకటే, ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో బాగా అభివృద్ధి జరగాలనుకున్నా, లేదు ఉపాధి అవకాశాలు కావాలనుకున్నా, ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్తున్నారు, ఇంకోవైపున ఏమని చేస్తున్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది రావడానికి కారణం ఏంటి? ఒకవైపున ఉద్యోగస్తులు ఎవరైతున్నారో, అధికారులు ఎవరైతున్నారో, కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారు. మీకు వీఆర్ఎస్ను పంపిస్తాం, ట్రాన్స్ఫర్లు చేసేస్తాం, అవసరం మూసేస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ఒత్తిడి చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా నిర్వర్తించాల్సింది పోయి, ఆయన శక్తి సరిపోలేదు అనుకోండి, వైఎస్ఆర్ పార్టీకి, సిపిఎం పార్టీకి, జనసేన పార్టీకి, అన్ని పార్టీలు, అఖిలపక్ష పార్టీలు తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాలి. మనందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మారానని చెప్తున్నాడు. మారారా లేదనేది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ లేదనుకోండి, విశాఖపట్నం అభివృద్ధి ఉండదు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఉండదు, ఉపాధి అవకాశాలు లేని స్థితి తీసుకొచ్చే స్థితి ఉంది. అందు గురించి సిపిఎం పార్టీగా ఈరోజు మేము మహాధర్నా నిర్వహించాం. భవిష్యత్తులో అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మొన్న రాస్తారోకో నిర్వహించిన తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మూసేశారు. అసలు మీరు పోరాటాలు చేస్తుంటే వారు మూసివేత దిశగా వెళ్తున్నారు. ఏ విధంగా చూడాలి? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా మాట్లాడటం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం రోజు రోజుకి ముంచేసే పని పూనుకుంటూ ఉందండి. వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు, సొంత గనులు ఇవ్వడం లేదు, దాంతోపాటు ఉద్యోగస్తులకి, పర్మనెంట్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ వర్కర్స్కి సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్స్ బిల్లులు చెల్లించడం లేదు.
పూర్తి ఉత్పత్తి 2 ఫర్నెస్ మూసి పారేశారు, ఒకే ఫర్నెస్ నడుస్తూ ఉంది. రోజుకి 21,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం, కేవలం 5,000 టన్నులు ఈరోజు ఉత్పత్తి అవుతూ ఉంది. వర్కింగ్ 5,000 టన్నులు మాత్రమే ఈరోజు ఉత్పత్తి అవుతూ ఉంది. కాబట్టి అనేక రూపాల్లో మొత్తం స్టీల్ ప్లాంట్ అష్టదిగ్బంధం చేసి అదానీ అంబానీ వంటి కార్పొరేట్ చేతులు చెట్టు పెట్టేదాని కోసం ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంకణ కొట్టుకుంది. ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ కాపాడుతాం, రక్షిస్తాం, దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది టీడీపీ జనసేన కూటమి. ప్రజలు నమ్మి భారీ మెజార్టీలు కల్పించారు. కల్పించినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా. ఈరోజు రాజకీయం కూడా దేశంలో రాజకీయంగా ఈరోజు ఉన్న పరిస్థితి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేదు. కేంద్రాన్ని శాసించే స్థితిలో ఈరోజు మనం ఉన్నాం రాష్ట్రంలో. ఎందుకంటే టీడీపీ జనసేన లేకపోతే ఒకరోజు కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొనసాగలేదు. అంత కీలకమైన పోస్టులో ఉన్నాం. కాబట్టి మీరు మద్దతు ఉపసంహరించుకునే అవసరం లేదు. మీరు కానీ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపకపోతే, శైలిలో విలీనం చేయకపోతే, పూర్తిస్థాయి సామాన్ నడిపించకపోతే మీకు మద్దతు ఉపసంహరించుకుంటే జాగ్రత్త ఖబర్దారని హెచ్చరిక జారీ చేయమనండి. మరో స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోతుంది, శైలిలో విలీనం చేస్తారు. మీరు ఎందుకని ధైర్యం చేసి ఆపలేదు మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ఏంటి భయం, ఎందుకు ఆందోళన? మీకు వేరే ఆలోచనలు కానీ వేరే మీ ప్రయోజనం ఏమున్నాయా? స్టీల్ ప్లాంట్ రక్షించడం కన్నా ఆంధ్ర ప్రయోజనాలు ఏముంటాయండి, పేద ప్రయోజనాలు ఏముంటాయండి? 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది, రాష్ట్రానికి ఆదాయం కల్పిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ 54,000 కోట్ల రూపాయలు ఈరోజు పన్ను డ్యూటీల రూపంలో ఇచ్చింది. కేంద్ర పెట్టుబడి కేవలం 5,000 కోట్ల రూపాయలే. అలాంటప్పుడు నువ్వు మాకు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ లాభాలు బట్టి పెట్టేస్తామని చెప్పి అంటారు కార్మిక వర్గం. ఎందుకు ఇవ్వడం లేదు? సంపన్నులు మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తావు, కార్మికులు మాత్రం రాయితీలు పశువు రాయితీలు సరికాదని చెప్పదలుచుకున్నాం. అందుకని మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు నిలదీయాలి. స్టీల్ ప్లాంట్ని కానీ మీరు అమ్మకం ఆపకపోతే మీ సంగతి తెలుస్తాం, మొత్తం వ్యవస్థ హెచ్చరిక జారీ చేయాలి, తద్వారా స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పి కోరుతున్నాం. అది మీ బాధ్యత చెప్పదలుచుకున్నాం. అలా కాకుండా మీరు ఏ రూపంలో వెళ్తుంది మొత్తం గ్యారెంటీగా ప్రజానికి మీకు కూడా సరైన గుణపాఠం చెప్తారని చెప్పి చెప్పదలుచుకున్నాం. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనపై ఆధారపడి ఉంది కనుక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరికలను జారీ చేస్తే కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. అలాంటి తరుణంలోనే వీరు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. పూర్తి స్థాయిలో ఎప్పటికైనా మద్దతు ప్రకటించి మాతో కలిసి రాకపోతే కనుక భవిష్యత్తులో తగిన పరిణామాలు ఉంటాయని చెప్పి కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. హరిత, థ్యాంక్ యూ అనిల్.